సాతానగాడి యొక్క ఎత్తుగడను గుచ్చి తమ్ముడు ద్వారా విన్నాం. వాడికి బలమైన ఒక ఆయుధం ఉంది ఈ సమాజంలో. వాడు ఆయుధం చేసుకున్న రెండు విషయాలు ప్రధానమైనది. ఒకటి పాపం, రెండు మరణం. ఈ మరణాన్ని గురించి మనం ఆలోచించబోతున్నాం. మరణం అనే ఒక విషయం అలవాటైపోయిన విషయం. అది మన ఇంటి వరకు మన వరకు వస్తే కానీ మనం ఆలోచించిన విషయం. కానీ ఎందుకో ఆ పదం అన్నా, అది ముఖ్యంగా రాత్రులు వినాలన్నా మనకు భయం. ఒక తల్లి మాట్లాడుతున్న కొడుకుతో, ఆ తల్లికి ఆ కుమారుడు చెబుతున్నాడు ఎలా అని, అమ్మా వెళ్తున్నానమ్మా అన్నాడు. ఏయ్ వెళ్తున్నానేంట్రా, వెళ్ళొస్తున్నాను అన్నాడు. మాటల్లో కూడా ఆ అర్థం వచ్చేలా ఈ సమాజం ఇష్టపడదు. వెళ్తున్నాడంటే ఇంక అటు నుంచి అట్టే ఎక్కడికో పోతాడని భయం వాళ్ళ అమ్మకి. అంటే మరణాన్ని ఇష్టపడరు. కోవిడ్ టైంలో ఇమేజెస్ దొరికాయి. కోవిడ్ టైంలో మీరు చూసే ఉంటారు, ఒక భయంకరమైన దృశ్యం ఆ రోజు మనకు కనబడింది. బహుశా అది మన జిల్లాల్లోనే అనుకుంటాను. ఆ దృశ్యాన్ని చూసినప్పుడు ప్రపంచం ఒకసారి ఎంత భయంకరంగా ఉంది అంటే మరణం అనిపించింది. అమ్మ నాన్న చచ్చిపోయారు కోవిడ్ వల్ల. పిల్లలు ఎంత పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు. వాళ్ళ అమ్మ నాన్నకి ఈ కరోనా వచ్చి చనిపోతే, ఆ రోజు కరోనా బాడీని ఎలా ప్యాకప్ చేసేవారు మీకు తెలుసుగా. ఈ నల్లటి కవర్లో వాళ్ళని సీజ్ చేసిన తర్వాత వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతుంటే ఇంక చుట్టం కానీ పట్టం కానీ బంధువు కానీ ఎవడు లేడు. ఎందుకంటే ఆ టైంలో ఇంకెవడో బంధువులు లేవు, స్నేహితులు లేక ఎవడు లేడు. బతుకుంటే బలుసాక అంతే. ఇంకా వ్యాధి ఎందు బాధ ఎందు వదలనన్న వాళ్ళు కూడా కనబడకుండా పోయారు ఆ రోజు. అలాంటి టైంలో తల్లిదండ్రులు ఇరువురు చనిపోయారు. ఇరువురు చనిపోయిన తర్వాత అంబులెన్స్ వచ్చింది, ఆ రెండు మృతదేహాలను ఎక్కించుకుంది. ఈ మృతదేహాలను ఎక్కించుకున్న తర్వాత ఆ బిడ్డలకి ఏమవుతుందో తెలియదు. ఆ ఏజ్ అలాంటిది, ఏం చేయాలి తెలియక ఆ చిన్న మొఖాలకి చిన్న చిన్న మాస్కులు పెట్టుకుని వాళ్ళ అమ్మ నాన్నే అంబులెన్స్లో తీసుకెళ్ళిపోతుంటే అలా బిక్క మొహం వేసుకొని అలా చూస్తున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు మా అమ్మ నాన్న ఎక్కడికో తీసుకెళ్తున్నారు, మళ్ళీ వస్తారు అని. ఆ దృశ్యం చూసిన వెంటనే సమాజానికి అనిపించింది తెలుసు, అయ్యో కనీసం ఇద్దరిలో ఒకరైనా బతుకుంటే బాగుంది. ప్రతి సెక్టార్లో మీరు చూడండి, భర్త చనిపోయినప్పుడు భార్య పరిస్థితి, భార్య చనిపోయినప్పుడు భర్త పరిస్థితి, ఇద్దరు చనిపోతే పిల్లల పరిస్థితి. వృద్ధాప్యంలో ఉన్న వారికి ఇప్పుడు మెతుకులు పెడుతున్న వారు ఉన్నారనుకున్నప్పుడు ఆ ఇంట్లో మెతుకులు పెట్టేవారే చనిపోయినప్పుడు ఆ పరిస్థితి. ఇప్పటికీ ఇమేజెస్ సోషల్ మీడియాలో ఉన్నాయి, మీరు చూడండి కావాలంటే. ఆ టైంలో మనకు అనిపించింది చెప్పిన, ఈ మరణం మనసుని విడదీయకుండా ఉంటే బాగున్ను అని. చిన్నప్పుడు మా అక్క చచ్చిపోయింది. ఆమె 7th 8th క్లాస్ చదువుతుంది, నేను చిన్నపిల్లవాడిని. ఆమె చనిపోయిన తర్వాత నా చిన్న మెదడులో నాకు అనిపించింది తెలుసా, అందరూ ఏడుస్తున్నారు, మనకు అంత పరిపక్వత లేదు, మనం ఏడుస్తున్నాం. ఏడుస్తున్నప్పుడు నా ఫీలింగ్ నేను చెప్తున్నాను, నా మనసులో మాట ఈ రోజుగా తిరుగుతుంది, ఒకసారి మా అక్క బతికితే బాగుంది అనిపించింది. మన ఇంట్లో మన ప్రియులు ఎవరు చనిపోయినా మన ఫీలింగ్ అని చెప్పండి, ఒక్కసారి బతికితే బాగుండు అనిపిస్తుంది. వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారనే విషయం ఆ బిడ్డలకు అర్థమైతే ఆ బిడ్డల మనసు ఏంటో తెలుసా, మా అమ్మ నాన్న బతికితే బాగుండు అనిపిస్తుంది. నేను అడుగుతున్నాను, బతికితే బాగుండు అన్న ప్రశ్న, ఆశ రివర్స్ అడుగుతున్నాను, ఎందుకు బతకూడదు? బతికితే బాగుండేటి, బతికితే బాగుంటుందిగా, బతకాలిగా. చూస్తుండగా అమ్మా నాన్న వయసు అయిపోతుంటుంది, వాళ్ళు చూస్తుంటే అర్థం అవుద్ది ఇంక కొన్ని సంవత్సరాలు ఇవాళ మనకు దూరం అయిపోతారని. మన మైండ్లో తిరిగే వాళ్ళకి చెప్పం కానీ ఇంకా కొంతకాలం మా అమ్మ నాన్న మాతో ఉంటే బాగుందని. మనకు చూస్తుండగా మన ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సమస్య వస్తే అర్థమైపోతుంది ఆ మెడికల్ రిపోర్ట్లు చూసినప్పుడు, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు. ఎక్కువ రోజులు ఉండరని. ఇప్పుడు మన మైండ్లో మన మదిలో మనకు తిరిగేది, కొన్ని రోజులు మాతో ఉంటే బాగుంది, వ్యాధి తగ్గిపోతే బాగుంది అనిపిస్తుంది.
నాకు అనిపిస్తుంది, మరి మీకు అనిపిస్తుందా లేదు? ఎందుకు ఈ మరణం రావాలి? ఎందుకు ఇది ఏడిపించాలి? ఎందుకు మనుషుల్ని ఇది దూరం చేయాలి? అయ్యో అది వాయిదా వేసుకోదా? వాయిదా ఏంటి? అది పోదా? అది 11 మిగులుతుంది. ఈరోజు పోట్లాడుకునే మనం ఒకరోజు అవతలోడు చచ్చిపోతాడు. ఆ రోజు మన మైండ్లో తిరిగేదండి చెప్పినాడు, నాతో ఇలా గొడవాడేవాడండి. ఈరోజు అది లేడండి. ఆ రోజు కోపాలు ఉండవు, ఆ రోజు మాటలు ఉండవు, ఆ రోజు ఏమి ఉండవు, ఒక్క జ్ఞాపకాలు తప్ప. అప్పుడు అనిపిస్తుంది, మనిషి ఉన్నప్పుడు ఆ విలువ మనకు తెలియదు, మనిషి వెళ్ళిపోతాడు. ఆ రోజు మనకు అనిపిస్తుంది, అనవసరంగా ఆ రోజు గొడవలు పెట్టుకున్నాను రా. మరణం అనేది మనిషికి పాఠం నేర్పిస్తుంది. మరణం అనేది మనిషి నిశ్శబ్దంలో నిలబెడుతుంది. మరణం అనేది ఓయ్ నేను మింగేస్తానని చెప్తాను. ఈ యొక్క మరణం అనే ఈ బలాన్ని ఉపయోగించుకునే వాడిలో మొదటంచులో ఉన్నవాడు సాతానగాడు. మరణం వాడు ఆయుధం. మరణానికున్న బలం పాపం. ఇది ఒకదానికొకటి అవినాభావ సంబంధం. బతికితే బాగుందన్న ఆశ ఇది బయటికి ఒక్కసారి పెళ్ళిబెక్కి అది నెరవేరాలి అంటే దీన్ని తొంగలో దొక్కి ఆశ నెరవేర్చేది ఒకే ఒక్కడు, నజరైడైన యేసు. డీల్ చేశాడు ఇలాంటి కేసులు. ఆయన హిస్టరీలో ఇలాంటి కేసులు ఆయన డీల్ చేసినట్టు చాలా పర్సనల్ కేసులుగా తీసుకున్నాడు ఆయన. ఆ ఫ్యామిలీలో ఇన్వాల్వ్ అయిపోయాడు ఆయన. ఆ బాధను ఈయన మీద వేసుకున్నాడు ఆయన. డీల్ చేశాడు ఆ విషయాన్ని. చూద్దాం, వచ్చుకి కొన్ని ప్రియులు చనిపోయిన కొన్ని కుటుంబాలను పలకరిద్దాం, త్వరగా ముగించేసుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయం మనసు పెట్టి వినండి. ముగింపు అయ్యేసరికి మన గుండెల్లోకి జవాబు ధైర్యం మనకు మిగులుతుంది. మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనం. యేసుక్రీస్తు వారు తన శిష్యులకు, తన క్లోజ్ సర్కిల్ ఎవరైతే ఉన్నారో అంబాసిడర్స్, అపోస్టల్స్, వాళ్ళతో ఈ మాటలు చెప్పుచుండగా, వినుచున్న తన శిష్య గణాంగానికి ఈ మాటలు చెప్పుచుండగా ఒక అధికారి వచ్చాడు, ఒక ఆఫీసర్ వచ్చాడు, ఆ సొసైటీలో పేరెనికి కలిగిన అధికారి వచ్చాడు. వచ్చే ముందు చాలా విషయాలు ఫేస్ చేసి వచ్చాడు. హిస్టరీ ఇంటికి వెళ్ళిన తర్వాత తిరగేయండి. దేనికి అధికారి? ఎక్కడ అధికారి? సునగోగు అధికారి. సునగోగుకి మరో అర్థం సమాజ మందిరపు అధికారి. సమాజ మందిరం అంటే క్రైస్తవులమైన మనం అందరం కూడుకునేది క్రైస్తవ మందిరం. ఇజ్రాయెల్ జూయిస్ కూడుకునేది సమాజ మందిరం. ఈ సమాజ మందిరానికి పెద్దలు ఉంటారు, తాగరాలు, ఇప్పుడున్న పెద్దల్లాగా. ఆ సమాజ మందిరానికి పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంటారు. ఇప్పుడున్న నోరెట్టుకు నరిసేసే రిటైర్మెంట్ పెద్దలు ఉండరు. అక్కడ పెద్దలకి ఫేమ్, నేమ్, గుడ్ క్యారెక్టర్ ఉన్న వాళ్ళని పెద్దలుగా పెడతారు. అలాంటి పెద్ద ఆయన ఎంత పెద్ద తెలుసా? కూర్చోమంటే 1000 మంది కూర్చుంటారు, లేకమంటే 1000 మంది లెగుస్తారు. ఆయన చెప్పిందే శాసనంగా వింటారు. మత పెద్దలు ఈ రోజుకి ఇజ్రాయెల్ దేశంలో వారు చెప్పింది చేస్తారు. నిన్న బెన్యమిన్ నెతన్యాహు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, చూసాడా? రాఫా మీద ఫైట్ జరుగుతుందిగా. రాఫా సౌండ్ గుర్తొస్తుందా మీకు? యెహోవా రాఫా అంటారు, చూసారా? యెహోవా రాఫా అంటే చేదు జలములను శుద్ధ జలములుగా మార్చి స్వస్థతగా ఆ ఆహారాన్ని నీళ్ళిచ్చిన ఆ కార్యానికి గుర్తు, ఆ ప్రాంతానికి పేరు రాఫా. రాఫా అంటే స్వస్థపరచువాడు. ఇప్పుడు రాఫా మీదే ఫైట్ జరుగుతుంది. ఆ రాఫా గురించి ఫైట్ జరిగితే ఈ ఐక్యరాజ్య సమితి వార్నింగ్ ఇచ్చింది ఇజ్రాయెల్కి. నీ యాటిట్యూడ్ ఏంటి? ఆ స్థానిక ఇజ్రాయెల్ గవర్నమెంట్లో, పార్లమెంట్లో నిలబడిన బెన్యమిన్ నథానియేల్ మనకు అర్థమయ్యేలాగా స్టేట్మెంట్ ఇచ్చాడు. అయ్యా, మీ ప్రపంచ కితాబులు, మీ ప్రపంచ డిమాండ్స్తో మాకు సంబంధం లేదు. ఒకవేళ సంబంధం ఉన్నా అవి మా రిలీజియన్ వ్యూకి అడ్డు రానంత వరకే. మీరు చెప్పినట్టు మేము వినం. చెప్పండి. మా విశ్వాసం మాకు చెప్పినట్టు వింటాం.
ఈరోజు రాఫా మీద బాంబు వేసేసరికి సమంత, కొంతమంది ఉన్నారు యాక్టర్లు, నాకు పేర్లు గుర్తురావట్లేదు, కానీ వీళ్ళందరూ సంఘీభావ వ్యక్తీకరణ చేస్తున్నారు. సమంత అని అడుగుతున్నాను. ఒకవేళ సోషల్ మీడియా కట్ చేసి సమంత దగ్గరికి వెళ్తే, అమ్మ సమంత నేను అడుగుతున్నాను, నేను మణిపూర్ మీద బాంబులు వేసినప్పుడు ఈ సమంత ఎక్కడుందో? షూటింగ్లో బిజీగా ఉందా? మణిపూర్లో పిల్లల్ని చంపేసినప్పుడు ఈ యాక్టర్లందరూ ఏమయ్యారండి? మణిపూర్లో ఘోరంగా స్త్రీలను ఊరేగించినప్పుడు యాక్టర్లందరూ ఏమయ్యారండి? మనల్ని భారతీయులందరూ నా సహోదరులు, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులను జెండా ముందు సెల్యూట్ కొట్టిన మనం మణిపూర్లో ఉన్నారు మన సహోదరులు కాదా? మణిపూర్లో ఉన్న స్వజనులే ఒకరు ఫైట్ చేసుకున్నప్పుడు ఈ మీడియా, లేదా ముఖ్యంగా ఈ సినిమా మీడియాలో కొందరు ఈ క్యారెక్టర్ చేస్తున్న వాళ్ళని నేను అడుగుతున్నాను. నేను ఎక్కడో ఇజ్రాయెల్ దేశంలో ఉన్నవారు రాఫా వాళ్ళకి వీళ్ళు సంఘీభావం వ్యక్తీకరిస్తున్నారంట. నేను వ్యక్తీకరించడం అందట్లేదు, కానీ ఇదే సంఘీభావం మణిపూర్లో జరిగినప్పుడు ఏమైనా మీ కళ్ళు అని అడుగుతున్నాను నేను. దేశంలో ఏంటి ఘోరకలి మతం మీద రాజకీయ ఇన్వాల్వ్ అప్పుడు లేదు సంఘీభావం, ఒక్కడ మాట్లాడలేదండి. అంటే స్టైల్ అనమాట. అంటే ఇంటర్నేషనల్ విషయాలు మాట్లాడితే ఓహో వీళ్ళు చాలా నాలెడ్జబుల్ పర్సనాలిటీస్ అనుకోవాలన్నమాట. మీ బొంద, మీకు రాఫా అంటే ఏంటో తెలియదు, నేను చెప్తున్నాను. నేను మీకు రాఫా అంటే ఏంటో తెలియదు, క్యాఫా అంటే ఏంటో తెలియదు, చెప్పండి. మీకు తెలీదు. మీకు తెలిసిందల్లా ఒకటే, ఎక్కడ సపోర్ట్ చేస్తే మనకు బాగుంటుందని. అందుకే ఇండియాలో అందరూ కలిసి తిడుతున్నారు. ఇప్పుడు వీళ్ళని ఏమని తిడుతున్నారు చెప్పినా, ఎక్కడో ఉన్న రాఫాలో ఉన్న విషయాలకు మీరు సంఘీభావం తెలియజేస్తున్నారే. మన ఇండియాలో ఈ నమ్మకతమక జరుగుతున్నాయి, మీ కళ్ళు ఏమైపోయినాయి అని మన ప్రజలే యాక్టర్లను తిడుతున్నారు. ఇప్పుడు పోస్టులు ఎలా పెట్టినా అలా డిలీట్ చేసేస్తున్నారు. ఆయన మాట్లాడుతున్నాను, అప్పట్లో వీడి పేరు రూతమ్మలండి, ఎందుకు వచ్చిన గొడవ సరే విషయాన్ని పక్కన పెట్టండి. ఇలా సమాజ మందిరానికి అధికారులుగా పనిచేస్తున్న ఆయనకి ఒక గారాల పట్టి, గారాల కూతురు, గారాల తల్లి ఉంది, బంగారు తల్లి ఉంది. ఏమైందో అది ఏవేదో రికార్డ్స్లో లేదు, మెడికల్ రికార్డ్స్ లేవు ఇక్కడ. సంథింగ్ ఆ వ్యాధి మాత్రం ఖచ్చితంగా ఆ పిల్లని చంపేయడానికి వచ్చింది. ఆ పాప వయసు అప్పటికి ఎంత ఉంటుందంటే అక్షరాలు 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల పిల్ల, ఉదార స్వభావం కలిగిన ఆ పెద్ద ఆయనకి చక్కటి బిడ్డ. ఆ బిడ్డను చూస్తే ఎందుకు మురిసిపోతుంటాడు ఆ పెద్ద ఆయన? ఆయనకి అధికారం ఉంది, పేరుంది, ప్రఖ్యాతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆయనకి పేరు ప్రఖ్యాతులు ఎన్నున్నా ఆ బిడ్డను చూస్తే ఎక్కడో ఆశ. ఆయన నిలబడితే 1000 మంది నిలబడతారు, ఆయన కూర్చోమంటే 1000 మంది కూర్చుంటారు. కానీ ఈ బిడ్డ వాళ్ళ నాన్న కూర్చోమంటే ఈ పెద్ద ఆయన కూర్చుంటారు. ఎందుకో మరి తండ్రులకి చెప్పండి, ఆడపిల్లలకి కనెక్టింగ్ ఎక్కువ ఉంటుంది. పాలిచ్చి పెంచిన అమ్మకన్నా ఎందుకో ఫస్ట్ వర్డ్ వాళ్ళ నోటంట డాడీ అంటారు. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, నిజంగానే అంటారు. అలా అమ్మ అంటుంది, ఈ పాలిచ్చిన తల్లి, పాలిచ్చిన పెంచిన నేను గుర్తులేనే నీకు, చెప్పండి. ఫీల్ అవుతారు, సరే వదిలేయండి. ఆ తండ్రికి ఎందుకో కూతుర్లు బాగా కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయిపోయాడు. ఎంత కనెక్ట్ అయిపోయాడంటే అక్కడ తిరిగాడు, ఎక్కడ తిరిగాడు, అయ్యో నా కూతురు చనిపోయేలా ఉంది. మతం ఏదైతే నమ్ముకున్నాడో ఆ మతం దగ్గరికి పోయాడు, మతం చేతులు ఎత్తేసింది. యోధా మతం ఆ కూతుర్ని బతికించలేదు. డాక్టర్లు తెలుసు ఆయన పేరు ఉంది కనుక, ఆ డాక్టర్లు కూడా మా చేయి దాటిపోయింది, మేము ఏమి చేయలేం. అక్కడ పరిగెట్టాడు, ఇక్కడ పరిగెట్టాడు, అనే దిక్కులను పరిగెట్టాడు. ఒక వార్త ఎవరో చెవులో పడేశారు. ఎవరో, అయ్యా ఈ మరణం ఎవరో తీయలేరు. డాక్టర్లు కానీ, ఈ యొక్క పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు కానీ, ఈ మత పెద్దలు కానీ ఎవ్వరూ మీ కూతుర్ని బతికించలేరు. ఈ మరణ సంబంధమైన వ్యాధి పోవాలి అంటే మన దేశంలో సంచరిస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు, మన దేశంలోనే పుట్టాడు, మన సిటిజన్. ఎవరు? నజరేయుడైన యేసు. ఆయన దగ్గరికి మీరు వెళ్తే ఖచ్చితంగా మీ అమ్మాయి బతుకుతుంది. మరణానికి వెళ్ళక ముందే బతికేస్తుంది. వెళ్ళండి అనగానే ఉట్టిన పరిగెట్టాడు. అక్కడికి వచ్చాడు, ఆదర బెదర మాట్లాడుతుండగా దాసులు వెనక పరిగెట్టుకుని, అయ్యా 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 మీకు విషయం చెప్పాలి. ఏమైంది? ఇంకా బాధకుడి దగ్గరికి మీరు వెళ్ళరో కానీ ఒక విషయం మీకు చెప్తాం, మీ అమ్మాయి ఇప్పుడే చచ్చిపోయింది. పెద్ద ఆయన మైండ్ అంతా ఒక్కసారి చెదిరిపోయింది. తన గౌరవం, తన పేరు, తన మతము, తన విశ్వాసం, తన సమాజం అందరూ, ఈ డబ్బు ఇవేమి గుర్తు రాలేదు. లవ్, తన బిడ్డ మీద ఉన్న ప్రేమ, తన బిడ్డ మీద ఉన్న ప్రేమ ఒక్కటే కనబడుతుంది. ఆ ప్రేమ అడుగుతుంది లోపల నుంచి,
నా బిడ్డ బతకాలి, నా బిడ్డ బతకాలి, ఆశ నా కూతురు బతకాలి, ఆశ నా కూతురు బతకాలి, దేవా నా కూతురు బతకాలి. ఇంకేం వెనక ముందు ఆలోచించలేదు. పెద్ద ఆయన విషయాన్ని మర్చిపోయాడు. ఒక్కసారి ఆ యేసుక్రీస్తు ముందు సాష్టాంగ పడిపోయి మొక్కేసి, అయ్యా నీ కాలు పట్టుకుంటున్నాను, నా కూతురుని బతికించు, ఒక్కసారి నువ్వు మా ఇంటికి వస్తే నా కూతురు బతికేస్తుంది. ఇంక నాకు ఆప్షన్ లేదు, నా దారులన్నీ మూసుకుపోయాయి, నాకే అవకాశం లేదు. ప్లీజ్ ప్లీజ్ సార్, ప్లీజ్ మై లార్డ్, మా ఇంటికి రండి. ఆఫీసర్ని చూశాడు. యేసుక్రీస్తు వారు మురిసిపోయారు. బాధల్లో ఆయన చూసి ఆయన విశ్వాసాన్ని మెచ్చుకున్నాడు. వెరీ గుడ్ సార్, ఆఫీసర్ వస్తున్నా అన్నాడండి. తన ఫాలోవర్స్ని పెట్టుకున్నాడు, నడిచి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చాడు. 23వ వచనంలో, అంతలో యేసు అధికారి ఇంటికి వచ్చి పిల్లను గోవులు వాయించే వారిని గొల్లు చేచుడు జనసమూహమును చూసి స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించారు. ఆయన రావడంతో ఒక మాట్లాడాడు, ఆఫీసర్ ఎల్లయ్య ఉన్నాడు, పొల్లయ్య ఉన్నాడు, ఎదిరింటున్నాడు, పక్కింటోడు ఉన్నాడు, ఆడున్నాడు, ఈడున్నాడు, ప్రతి ఒక్కడిని ఇంట్లో ఉన్నాడు, అందరికీ నీ ఇంట్లో స్థలం ఉంది, నాకేది స్థలం అని అడిగాడు. నన్ను ఇంపార్టెంట్గా పిలిచినప్పుడు నాకు స్థలం లేదు. నీకు వాదార్పు యాత్రలు ఎక్కువైపోయినాయి. అక్కర్లేని చుట్టం, అక్కర్లేని బంధువు, ముక్కు మొక్కను తెలియనోడు వచ్చేసాడు నీ ఇంటికాడ కూర్చుని తెగ ఏడిచేస్తున్నారు. ఎందుకో మరి అప్పటి వరకు మనకు తెలియని వాళ్ళు కూడా మన ఇంట్లో ఎవరైనా చనిపోతే మన ఇంటికి వచ్చి తెగ ఏడిచేస్తుంటారు. అప్పుడే పొగడి తింటారు, ఇక్కడికి వచ్చి ఏడిచేస్తుంటారు. అక్కడే టీ తాగేస్తారు, వచ్చి ఏడిచేస్తారు. మన టెంట్ల కింద కూర్చుని మనం పొగోడీలు తినేసి, మనం లేనప్పుడు పొగోడి తిని జోకులు వేసుకుని మాట్లాడుకుంటారు. మనం వచ్చేసరికి అయ్యో చచ్చిపోయాడు. బాధపడకండి, బాధపడకండి, ఏమవుదండి, బాధపడకండి. ఎవరితో నిజమైన ఏడుపులు అంటారు అయ్యి. మన ఇంటికి వచ్చి టెంట్ నిండా నిలబడిపోయి ఏడుస్తున్న నిజమైన ఏడుపు దొంగ ఏడుపులు అని నేను చెప్తున్నాను. దొంగ ఏడుపులే. వాళ్ళ నిజముగా ఏడ్చే ఏడుపులు కాదు, నిజముగా ఏడ్చే ఏడుపులు కాదు. కొంతమంది అదో రకమైన వాతావరణం ఉంటుంది, ఆ వాతావరణంలోకి వెళ్తులోకి ఏడ్చేస్తారు. అది ఆ ఏడుపు. అది కొన్ని మంది చూసారా, కొన్ని ఇమేజెస్ సీరియల్స్ సినిమాలు చూసినప్పుడు టీవీ చూస్తే ఏడ్చేస్తుంటారు. ఏడకు ఎదవాడు ఏడకు అంటారు. ఒక ఆవిడ మీరు చూసే ఉంటారు వీడియోల్లో, పెద్ద ఆవిడ తినే చెప్ నోర్మి అంటుంది. తప్పి అంత నీవు పానికి దీన్ని పంపేయండి ముందండి. ఎవరికి చెప్తున్నాకున్నారు? బయట ఉండి టీవీలో ఉన్న ఆవిడికి చెప్పింది చెప్ నోర్మి అంటుంది. ముసలి ప్లాస్టిక్ చైర్లోంచి లేచిపోతుంది ఎవరితో గొడవడానికి. ఆ టీవీలో ఎవరు ఉన్నారు విలన్ క్యారెక్టర్, ఆవిడ ఎచ్చి అంతా నీ వాళ్ళు చెప్తుంది నోర్మి అంటుంది. టీవీలోకి వెళ్ళిపోతావు వెనకాల నుండి, వెళ్ళిపోద్ది, అడ్డులేదు కానీ అడ్డున్నది కానీ. ఎంత ఇన్వాల్వ్ అయిపోతారో. యాక్టర్ ఏడుస్తుంటే యాక్టర్ని చూసి ఏడకరా రే అంతే రే మనుషులు ఏడవరు. చిన్నప్పుడు సినిమా వెళ్ళాను అంతే రే ఇది ఏడకరా. ఆ వైలిన్ సౌండ్కి ఏడు చేసేవారు. ఇదిగా అదే వేసాం మీరు ఏడాలని. దానికి ఏడ్చేసి ఎంత ఇన్వాల్వ్ అయిపోయారు. ఆ వాతావరణంలోకి వచ్చిన ప్రజలు ఏడుస్తారు. అక్కడ టెంట్ కింద కూర్చుని ఏడుతున్నారు, ఇంటి ముందు కూర్చుని ఎందుకు ఏడుస్తున్నారు? నీ ఇంటికి నా ఇంటికి జనం రారు, గుర్తుపెట్టుకో. ఎందుకంటే మన ఎమ్మెల్యేలం కాదు, ఎంపీలం కాదు, డబ్బున్న వాళ్ళం కాదు, కోట్ల రూపాయలు లేవు. ఇప్పటికిప్పుడు 4 చుట్టాలు మన ఇంటికి వస్తే వాళ్ళని ఎక్కడ పడుకోబెట్టాలన్న ప్లేస్ మనకు లేదు. మనకంత సీన్ లేదు. మన ఇంటికి ఎవడు వస్తాడు? మనకి ఏదైనా ఫంక్షన్ ఉంటే వస్తాడు. నువ్వు పిలిస్తే 1000 మంది వస్తారా? నేను పిలిస్తే 1000 మంది వస్తారు. ఎవరు వస్తారు చెప్పండి? ఈయన ఇంటికి ఎందుకు వచ్చారు? పిలవకపోయినాయి, పిలవని చుట్టాలు ఎంతమందికి ఎందుకు వచ్చారు? ఆయన అధికారి కనుక, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి కనుక. అధికారి ఇంట్లో ఏం జరిగినా ఊళ్ళో కుక్కల కంట చెప్పండి, ఊళ్ళో పెళ్ళి చెప్పండి. ఎందుకు? అది పెళ్ళి. వాటికి అడావుడి అడుగుతున్నాను. ఎమ్మెల్యే గారి ఇంట్లో వాళ్ళ అబ్బాయికి బర్త్డే జరిగితే ఈడెక్కడ ఈదులోకి ఎగ్గోసేస్తుంటాడు. ఎందుకురా? మీ అబ్బాయి బర్త్డే నీకు తెలుసు? అసలు మీ ఆవిడ బర్త్డే తెలుసా? నీకు తెలీదు. ఆయన కేక్ ఈడు కోసేస్తుంటాడు. అక్కడ సినిమా యాక్టర్కి ఏదో జరుగుతుంది, ఈడు కోసేసుకుంటాడు. ఆ సినిమా యాక్టర్ నాన్నగారు చచ్చిపోతాడు, వీడు సంతాపం తెలియజా ఎక్కడి నుండి. అంటే అధికారులు ఉన్న యాక్టర్లకు ఏమైనా జరిగితే ఆ ఫీలింగ్ ఎక్స్ప్రెషన్ ఇస్తారు. అలాగే వచ్చారు. ఆఫీసర్ ఇలా రా, నేను మీ ఇంట్లోకి రావాలంటే ఇలా బయటికి పోవాలి, వేలుంటే నేను రాను, నేనుంటే వేలు ఉండకూడదు, కండిషన్స్ అప్లై అవుతాయి. ఏమంటా ఆఫీసర్? సరే ఎందుకు పంపించాలని క్వశ్చన్ అడగక ముందు అక్కడ ఆ రికార్డ్ మనకుంది. వాళ్ళ అపహాస్యకులు, దేవుని కార్యాలు చూడడం రాదు వాళ్ళకి.
దేవుని కార్యాలని మహిపరచడం రాదు వాళ్ళకి. ఆయన వచ్చి అన్నాడు, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని. కానీ ఆహా అన్న, నిద్ర అవుతుందా? అంటే మీ ఉదయం నుంచి చూసిందంతా ఒట్టిదేనా? నిద్ర అవుతుందంట. చూడండి, ఆయన ఏమన్నా నిద్ర అవుతుందంట. ఎంత అటకారం చేశారో, ఎంత అపహాస్యం చేశారో. అందుకే ఈ అపహాస్కులను బయటికి పంపించేయాలి. ఆఫీసర్, నీ కూతురు బతకాలి. నీ ఇంటికి వచ్చిన మరణం, నీ ఇంటికి వచ్చిన వ్యాధి, నీ ఇంటికి వచ్చిన కష్టం, నీ ఇంటికి వచ్చిన దుఃఖం, నీ ఇంటికి వచ్చిన బాధ, నీ కూతురు బంగారు తల్లిని మింగేసిన ఆ దరిద్రం బయటకు పోవాలి అంటే నేను లోపలికి రావాలి. నేను లోపలికి రావాలంటే ఈ దరిద్రులందరూ బయటకు పోవాలి. నిర్ణయించుకో. ఆఫీసర్కి మొహమాటం లేకుండా యేసుక్రీస్తు వారు చెప్పాడు. ఆఫీసర్ వెంటనే తప్పకుండా ఆజ్ఞ పాటించాడు. ఒరే, మీకు నమస్కారం, బయటికి పోండి అన్నాడు. వాళ్ళందరికి బయటికి పోయారు. యేసుక్రీస్తు వారు లోపలికి వచ్చారు. లోపలికి వచ్చే జరుగుతుంది. స్థలం ఈడే చిన్నది నిద్రించున్నది కానీ చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయన్ను అపహసించిరి. జనసమూహను పంపివేసి ఎందుకంటే నీకు వాదార్పు ఇవ్వాల్సినది ఈ మనుషులు కదా. ఎందుకంటే ఇది దొంగ వాదార్పు. నీకు వాదార్పు ఇవ్వాల్సింది ఆ సంగీతకారులను పిలిచావుగా, వాళ్ళు ఇవ్వకూడదు. నీకు సంగీతం వాదార్పు కాదు, మనుషులు వాదార్పు కాదు, చుట్టం కాదు, పట్టం కాదు, నీ స్వజనులు కాదు, నీ యూదులు ఎవరో కాదు. నీకు వాదార్పు అయినా, జీవమైన, ధైర్యమైన ఈ మరణంలో నీకు ఆశ ఉంది. నీ కూతురు బతకాలని ఆశ నెరవేరాలన్నా చెప్పు, నేనే చేయగలను. రా, బయటికి రా. వీళ్ళందరినీ బయటికి పంపించేశాడు. వెంటనే ఆయన లోపలికి వెళ్ళి ఆమె చేయి పట్టుకుని ఆ చిన్నది లేచి, చేయి పట్టుకున్నట్టే లేచిపోయింది. కొన్ని వర్డ్స్ మరొక సందర్భాల్లో ఉంటాయి. చిన్నదానా లెమ్ము. ఆ చిన్నది లెగిసింది. వెంటనే చనిపోయిన ఆమె లెగిసింది. నెక్స్ట్ వర్డ్, ఈ సమాచారం దేశమంతటా వ్యాపించను. ఈ పదం మీకు ఎప్పుడు బండ గుర్తుపెట్టుకోండి. ఆ సమకాలీన ప్రపంచం ఇలాంటి వింతలు చూసి పిచ్చిదైపోయింది. ఆ ప్రపంచం పిచ్చి ప్రపంచం అయిపోయింది. చనిపోయిన వాళ్ళు లేవడం ఏంటి? ఆయన వస్తే కుళ్ళిన శవాలు లేస్తాయి. ఆయన వస్తే చనిపోయిన బిడ్డలు లేచిపోతారు. ఆయన వస్తే ఇదిగో ఆయన జీవాధిపతి లేపేస్తాడు. ఆ ఇంటికి వచ్చిన దుఃఖాన్ని, ఆ ఇంటికి వచ్చిన మరణాన్ని, ఆ ఇంటికి వచ్చిన ఆ బంగారు తల్లికి వచ్చిన ఆ ఒంటరితనపు మరణాన్ని తీసేశాడు. ఆ తండ్రి ముఖంలో నవ్వులు నింపేశాడు. ఆ కూతురి దేహంలో జీవాన్ని నింపాడు. మళ్ళీ ఆ కూతురి బుడిబుడి నడకలతో ఆ ఇంటిని ఆనందంగా మార్చేశాడు. ఇది రికార్డ్ చేయబడిన కేసు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకేమన్నా ఇలాంటి కేసులు మరొకటి చూడండి, ముగించుకుందాం. లూకాసు సువార్త 7వ అధ్యాయం 11వ వచనం నుండి. వెంటనే ఆయన సందర్భం మీకు తెలుసు. 20, అప్పుడు నీ తల్లియు నీ సహోదరులను నేను చూడగోరి, క్షమించండి, 7వ అధ్యాయం 12వ వచనం. ఆయన ఊరి గవని ఎదుకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు ఎలుపులకు మోసుకొని పోబడుచుండెను. సీన్ ఊహించుకోండి, సేమ్ కోవిడ్ లాగే, సేమ్ శవయాత్ర, సేమ్ మన ఇంట్లో ఎవరైనా చనిపోతారు. వచ్చారు, ప్రజలు మోసుకుని వెళ్ళిపోతుంటే అందరూ అక్కడి వరకే సంతాపం తెలియజేస్తున్నారు. ఆ పాడ వెనకాల వెళ్తున్నారట. ఆ పాడ వెనకాల ఎవరు వెళ్ళినా యూదుల్లో బాగా వినండి, స్త్రీలు వెళ్ళకూడదు ఆ టైంకి. మన ఇండియాలో కూడా ఈ కల్చర్ అక్కడక్కడ ఉంది. స్త్రీలు శ్మశాన వాటికకి వెళ్ళారు. కానీ ఆ పాడ వెనకాల ఒకరు వెళ్ళిపోతున్నారు. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనము అనేకులు ఆమెతో కూడా ఉండరి. ప్రభు ఆమెను చూసి ఆమె ఎందుకు కనికరబడి, ఆగండి, ఏం జరుగుతుందో ఒకసారి మీరు అందులో ఒక పదాలు కొన్ని చెప్పిద్దాం. ఏం జరుగుతుంది? ఆమె విధవరాలు, భర్త లేడు, ఆమెకు ఆదరణ లేదు, ఆమెకు ఎవ్వరూ లేరు. తనకున్న మగదిక్కు ఎవరైనా ఉన్నారంటే ఆ ఎదుగొచ్చిన ఒక్క బిడ్డ. ఆ ఎదుగొచ్చిన ఒక్క బిడ్డ ఇప్పుడు ఏమయ్యాడు? చనిపోయాడు. పాడి తీసుకుని వెళ్ళిపోతున్నారు. ప్రజలందరూ తన దగ్గర ఉన్నారు. ఇప్పుడు తన మదిలో ప్రశ్న నేను అడుగుతున్నాను, చెప్పండి, ఈ చుట్టూ ఉన్న వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు? మిమ్మల్ని అడుగుతున్నాను. మన ఇంటికి ఏడడానికి వస్తారు కదా, ఎన్ని రోజులు ఉంటారు? 1 వీక్, 2 వీక్స్, 3 వీక్స్ ఉంటారా? మళ్ళీ దరిద్ర సెంటిమెంట్ ఉందని చెప్పిన వెళ్ళే ముందంట చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఇంకెంత బాధగా ఉంటుందండి.
వెళ్ళే ముందు చెప్పుకోండి, ఎందుకంటే మరణం ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్తే చెప్పెళ్ళకూడదట, చెప్పకుండా వెళ్ళిపోవాలట. అని అడుగుతున్నాను, అయ్యో ఇప్పటి వరకు ఉన్నారేమో, మనం ఆ గదిలో తిరుగుతాం, ఈ గదిలో తిరుగుతాం, ఆడ తిరుగుతాం, సడన్గా కూడా చెప్తారు వెళ్ళిపోయారండి అని. ఇంకెంత బాధగా ఉంటుందండి. నేను అడుగుతున్నాను, మన చుట్టూ ఏడుస్తున్న వాళ్ళు ఉంటారనుకుంటున్నారా? ఆ విషయం నువ్వు నేను గమనిస్తాం లేదు నాకు తెలియదు, కానీ మన ప్రభువు గమనించాడు. ఆ మెదవరాళ్ళు ఒకే ఒక్క బిడ్డ, తన గుండెల్లో ఉన్న ఆ బాధ ఏంటో తెలుసా? వెళ్ళిపోతున్నది పాడే కాదు, వెళ్ళిపోతున్నది ఆ ఎదవరాలు గుండెల్లో బాధ, వెళ్ళిపోతున్నది నా భవిష్యత్తునే పాడిగా కట్టి తీసుకుపోతున్నారు. వెళ్ళిపోతున్నది నా భవిష్యత్తు మాత్రమే కాదు, నా కలర్ రూపమైన నా బిడ్డను తీసుకుపోతున్నారు, నా ఆశను తీసుకుపోతున్నారు, నా యొక్క నిరీక్షణ తీసుకుపోతున్నారు, నా ధైర్యాన్ని తీసుకుపోతున్నారు, నా బిడ్డని పాడికి కట్టి తీసుకుపోతున్నారు. చూశాడు యేసుప్రభు వారు, జాలి పడిపోయాడు. ఈ దొంగేడుపులు ఏడ్చేవారు ఎవ్వరు ఉండరని తెలుసు. అందుకే నీతో ఏడ్చేదైనా, నవ్వేదైనా, గొడవెట్టుకునేదైనా, నిలబడేదైనా నీ పేగు తెంచుకుని పుట్టిన నీ బిడ్డ అని ఆయనకి తెలుసు. కనుకే ఆయన వచ్చాడు, అమ్మా నువ్వు అడుగు, నాకు తెలుసు ఆ ఏడుపులు ఎలా ఉంటాయో, ఆ దూరాలు ఎలా ఉంటాయో, ఒంటరితనం ఎలా ఉంటుందో, మానవ ఆకారంలోకి వచ్చి నాకు తెలుసు, అందుకే నేను వస్తున్నాను అని వెళ్ళాడు. ఆమె బాధపడుతుంటే చూశాడు, ఆ పాడిని ముట్టాడు. ముట్టిన వెంటనే చిన్నవాడు ఆ లెమ్మని చెప్పగా ఆ చిన్నవాడు లేచాడు. ఇందాక చిన్నదాన్ని లేపేశాడు, ఇప్పుడు ఈ చిన్నోడిని లేపేశాడు. లేపిన తర్వాత ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగిన అతని తల్లి అతనికి అప్పగించను. అతని తల్లితో అతను మాట్లాడసాగిన, ఆ చుట్టూ ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాడు. తన తల్లికి ఎంత ధైర్యం వచ్చేసింటుంది చూడండి. సోజన్ ఎపిసోడ్స్ ఉన్నాయి, మీరు చూడండి. మనకి నెట్ఫ్లిక్స్లో దొరుకుతున్నాయి, యూట్యూబ్లో అప్లోడ్ అవుద్ది. నెక్స్ట్ ఇంకొక యాప్ ఉంది, ఏంజెల్ యాప్ అని ఒక యాప్ ఉంది. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సోజన్ అనే ఎపిసోడ్స్ మీరు చూడండి. ఇలాంటి మిరాకిల్స్ వాళ్ళు రికార్డ్ చేసి నేను చెప్తున్నాను. నువ్వు మంచి సౌండ్ పెట్టుకుని, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వీటిని ఇలా బిట్స్గా ఎపిసోడ్స్గా తీస్తారు వాళ్ళు. ప్రత్యేకించి గాస్పల్నే తీస్తారు వాళ్ళు, సిరీస్గా. వాటిని చూడు, నేను చెప్తున్నాను. ఎంత ఏడుస్తావో నీ మైండ్లో ఇంకా అలాగా దృశ్యం తిరుగుతూ ఉంటుంది. ఆ రోజు ఈ మిరాకిల్ ఎలా జరిగిందా నాకు చదివితే అర్థం అవ్వలేదనిపిస్తుంది. మీరు ఊహించుకోండి, ఆ తల్లి ఒక్కసారి ఆ శవమైన కొడుకుని ఎలా అత్తుకుని ఉంటుంది, ఎలా దగ్గర లాక్కుని ఉంటుంది. వీళ్ళిద్దరూ కలిసి ఎవరైపు చూసుంటారు చెప్పండి? యేసుక్రీస్తు వారి వైపుకి. ఊరంతా ఎవరి వైపు చూసింది చెప్పండి? యేసుక్రీస్తు వారి వైపుకి. వాళ్ళంటేనే భయాక్రాంతులు అయిపోయి మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడు, దేవుడు మన ప్రజలకు దర్శనమిచ్చి ఉన్నాడని దేవుణ్ణి మహిమపరిచింది. మళ్ళీ నేను అడుగుతున్నాను, ఆ రోజు యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు చిన్నది బతికేసింది. ఆ రోజు యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు చిన్నవాడు బతికేశాడు. ఇప్పుడు ప్రశ్న, ఇప్పుడు కూడా ఆయన ఉంటే ఏమవుతారు చెప్పండి? బతికేస్తారు. ఉంటే బాగుండి అనిపిస్తుంది కదండి. ఉంటే ముందు మా నాన్నమ్మను బతికించేస్తానండి. నేను నిజంగా చెప్తున్నాను, మా నాన్నను బతికించేస్తాను, మా అక్కను బతికించేస్తాను. నా సైడ్ నుంచి నా ప్రియులు కొంతమంది ఉన్నారు, నన్ను మార్చి వాడి వ్యసనాలకు గురైపోయి చచ్చిపోయాడు ఒక సహోదరుడు. వాడు నాకు సువార్త చెప్పాడు, వాడు లోకంలోకి పోయాడు. నాకు ఎప్పటికీ నన్ను తింటుంది, ముందు ఆడిని కూడా బతికించేస్తాను. ప్రభువులను బతికించాను. అడుగుతున్నాను, ఆ రోజు ఆయన ఉన్నాడు, బతికేశాడు. మరి ఈరోజు ఆయన మనకి భౌతికంగా లేడు, మరి బతకాలి. ఈ సమాచారం అంతా 17 ఆయన కూర్చుని ఈ సమాచారం యోధ అంతటా చుట్టుపక్కల ప్రదేశంలోకి వ్యాపించను గుప్పమని మాట్లాడుకుంటాను. మళ్ళీ ఈ సందర్భంలో ఆ సమకాలీన ప్రపంచం పిచ్చిది అయిపోయింది. అంతే. ఎలా ఉంటుందండి? మీకు ఎలా ఉందో లేదు కానీ ఉదాహరణ చెప్తాను వినండి. ముసలి చచ్చిపోయిందని పాడిగట్టి శ్మశానానికి తీసుకెళ్ళిపోయారు. ఇండియన్ ట్రెడిషన్లో లాస్ట్ పిడకెడతారు. ఈ లాస్ట్ పిడకెడుతున్నారు మన ట్రెడిషనల్గా. ఆ లాస్ట్ పిడకెట్టినప్పుడు దొగ్గింది. పరార్, కాటి కాపరి పరార్, మనవళ్ళ పరార్, చుట్టం పరార్, లేచిపోయింది. పిడకెడుతున్నప్పుడు అది దొగ్గింది. ఒరే ఆగండ్రా అంది. ఆగం. కాటి కాపరి ఆగలేదు, చుట్టం ఆగలేదు, మనవళ్ళు ఒరే ఆగం లెగిసిపోయి పెట్టే ఆగం వెళ్ళిపోయారు. ఒక్కడ ఆగలేదు. శవాలను అంటించిన కాటి కాపరి ఆగలేదు. తర్వాత వార్తల్లోని సారం,
చనిపోయింది అనుకొని తీసిపోయారట. మరి ఏ కోడళ్ళకి అడ్డొచ్చిందో తెలియదు. మరి చనిపోయింది అనుకొని తీసుకెళ్ళిపోయారట. ఎందుకంటే ముసలివారు డొక్కలు లోపల లాగేసి ఉంటాయి కదండి, వాళ్ళకేమో జీరో ప్యాక్లు ఉంటాయా, వాళ్ళకి డొక్కలు లోపల లాగా ఆ బ్రీతింగ్ అవుతుందో లేదో తెలియదు. తీసుకెళ్ళి లాస్ట్లో దొగ్గితే అరే ఒక స్పృహ తప్పినట్టుండి చనిపోయింది అనుకున్న ఆవిడ కదిలితేనే ఎంత కంగారు అయిపోతే, నిజంగా చనిపోయిన వాళ్ళు వస్తే కంగారు అయిపో అని చెప్పండి, మోసన్స్ అయిపోతాయి, ప్రపంచం పిచ్చిది అయిపోద్ది. నిజంగా అయిపోయిందంటే ఒక రికార్డ్ ఉంది. మరొక రికార్డ్ నేను ముగించేస్తున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం. ఇక్కడ జాగ్రత్తగా, కొంచెం సైన్స్ ఉంది ఇక్కడ, కొంచెం జాగ్రత్తగా వినండి. 11వ అధ్యాయం 9వ వచనం చూద్దాం ముందు. క్షమించండి, 12వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి యూదుల్లో సామాన్యులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసును చూసుటకు మాత్రమే కాక మృతుల్లో నుండి ఆయన లేపిన లాజరును కూడా వింత 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 వింత. ప్రజలు యేసుక్రీస్తు వారిని చూడడం ఒక వింత అయితే, ఇప్పుడు ఆ రోజు సమకాలీన ప్రపంచానికి వింత ఎవరండి? బ్రతికిన లాజరు ఎంత వింతో తెలుసా? నేను చాలాసార్లు చెప్పాను, 4 రోజుల క్రితం చనిపోయినోడు ఇప్పుడు భోజనం బల్లో కూర్చున్నాడంట, సాంబార్ ఏమంటున్నాడంటే ఎంత వింతండి. 4 రోజుల క్రితం చనిపోయిన వాళ్ళు భోజనాలకు, వాళ్ళ దినం భోజనాలకు ఆలోచించారు అనుకోండి, ఎలా ఉంటుంది? సాంబార్ ఉండదు, కూర ఉండదు, టెంట్ ఉండదు, వడ్డించినోడు ఉండడు, ఉన్నోడు ఉండడు. వెళ్ళిపోకండి సాంబార్ వేయండి అన్నాడు అనుకోండి, ఆడే వచ్చి ఇటు అలా వెళ్ళిపోతారు అన్నాడు అనుకోండి, రై దాస్తారంటగా అవి కూడా తిండంటే. నేను అడుగుతున్నానండి, చనిపోయినోడు వస్తే ఎలా ఉంటుందండి? కొన్ని సిరీస్ ఈ మధ్య వింతగా తీస్తున్నారండి. కొన్ని నిమిషాలు చనిపోయిన తర్వాత మళ్ళీ స్పృహలోకి వచ్చి మళ్ళీ చనిపోతారు. ఈ బ్రెయిన్ డెడ్స్ ఉంటాయిగా, మళ్ళీ స్పృహలోకి వచ్చి మళ్ళీ చనిపోతారు. ఈ టైం గ్యాప్లో ఈ మెడికల్ టెంపర్ ఎంత కంగారు అయిపోతుందో. ఆ రికార్డ్స్ మళ్ళీ రికార్డ్ చేస్తున్నారు, దాని మీద వెబ్ సిరీస్ కూడా తీస్తారు. ఆ టైంలో ఏం జరుగుతుందంటే వాళ్ళ యొక్క మెమోరీస్లోంచి ఎక్కడికో వెళ్ళిపోతారట. సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఏమవుతుందంటే ఎవరికో కొంతమందికి కొన్ని రికార్డ్స్ బయట తీశారు. కొంతమందికి మహా వెలుగు కనబడినట్టుందట, కొంతమందికి ఏదో పెద్ద బ్లాక్ హోల్లా కనబడినట్టుందట, కొంతమందికి బాగా చీకటిగా ఉంది, కొంతమందికి మహా వెలుగు ఉంది. ఈ లోపు ఆ వెలుగు ఏంటో అని తెలుసుకునే లోపు మళ్ళీ చచ్చిపోయారు. ఆ చీకటి ఏంటో అని మళ్ళీ వివరించే లోపు మళ్ళీ చనిపోయారు. ఇప్పుడు ఆ వెలుగు చీకటి ఏంటో అర్థం కాక కంగారు అయిపోయి కొంతమంది చచ్చిపోతున్నారు. కానీ బైబిల్ చెప్తుంది, ఆ వెలుగు దేవుడు, ఆ చీకటి చెప్పు పాతాళం, కటిక చీకటి గల పాతాళం. తెలుస్తుందా అంటే, నాకు ఆ వివరణ ఇస్తున్నందుకు ఒకవేళ తప్పు అయితే నన్ను క్షమించండి. బహుశా ఈ చనిపోయే టైంలో మరి వాళ్ళకి ఏమన్నా కనబడతాయి ఏంటో తెలియదు, కానీ వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూసారు ఎలా ఉంటాయో. ఏమైనా కనబడుతుందేమో మరి వెలుగు కనబడుతుందో, మరి ఏం కనబడుతుందో, డైమెన్షన్ మారిపోతుందిగా, కోణం మారిపోతుందిగా. ఆ టైంలో వాళ్ళకి ఏం కనబడుతుందో తెలియదు, కానీ ఆ ఎక్స్ప్రెషన్ ఇక్కడ ఇస్తుంటారు చూడండి. ఆ బ్రీతింగ్ పట్టేస్తుంటుంది, హార్ట్ స్టక్ అయిపోతుంటుంది, పోతున్నట్టు అనిపిస్తుంది. మరి అది ఏదన్నా ప్రపంచం కనబడుతుందేమో వాళ్ళకి. వచ్చాడు లాజరు. 4 రోజులు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు లాజరు చెప్పండి? కాకినాడ బీచ్కి వెళ్ళి ఉంటాడా? ఉప్పాళ్ళు ఏ దొరికింది అంటే పేపర్లో వాళ్ళు వెళ్ళకండి, రేపు తుఫాన్ అంట. ఉప్పాళ్ళు ఏ దొరుకుతుందని ఇప్పుడే పేపర్లో చూస్తాను. ఏం దొరుకుతున్నాయి? ఈ బంగారం చిన్న చిన్న బిందులు ఉంటాయి చూస్తే, చిన్న చిన్న బిందులు, అదే లంకి బిందులు. ఈ చిన్న చిన్న అందులో బిందులు ఉంటాయి. అన్నీ ఉప్పాడు బీచ్లో తెగ తిరిగేస్తున్నారండి, పీతల కన్నా ఎక్కువ తిరిగేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడే చూశాను వార్త నేను. ఎక్కడికి వెళ్ళాడు? ఏమైనా బిందులు ఎత్తుక్కోవడానికి వెళ్ళాడు అంటారు 4 రోజులు. ఎక్కడికి వెళ్ళాడు? వేరొక డైమెన్షన్లోకి వెళ్ళాడు. డైమెన్షన్ అంటే ఈ భౌతిక ప్రపంచం నుంచి, ఈ 3 డైమెన్షన్ నుంచి, ఈ ఎత్తు పొడవు ఎడల్పైన ఈ ప్రపంచంలోంచి, అంటే ఈ నేత్రాలు చూసి డైమెన్షన్లోంచి నేత్రాలకి, లేజర్కి, ఈ యొక్క సైన్స్కి అందని మరొక డైమెన్షన్లోకి వెళ్ళొచ్చు. వచ్చినవాడు భోజనానికి వచ్చాడు, రావడమే కూర్చున్నాడు. ప్రపంచం ఆ రోజు కూర్చున్నప్పుడు వీళ్ళకి కూడా భోజనాలు పెట్టారనుకోండి, భోజనాలు తినరు, ఎవరైపు చూస్తారు చెప్పండి? లాజరు ఎలా తింటున్నాడో, లాజరేపు చూస్తుంటారు, లాజరు సిగ్గే ఎత్తుంటుంది. మన భోజనం మనం ఇంకెవరైనా చూస్తున్నాం, తినగలమండి? ఇంకా స్టైల్ వచ్చేస్తుంటుంది మనకి, తినగలం, చేయి తిరగదు. ఆ లేకపోతే కొంచెం ఎప్పుడన్నా లైవ్లో చెప్తున్నానండి, ఎవరికైనా భోజనాలు పెడితే ఆ భోజనం కొంచెం పక్కకు పోండి,
చుట్టాలు ఇంటికి ఎవరైనా చుట్టాలు చెప్తున్నాడు, మీకు కొంచెం పక్కకు పోండి. వాళ్ళు ఎదురుగుండి ఈ మూలుగు పీల్చాడు. మూలికి మీ ఎదురుగా ఏం పీలుతాం? పీల్చగలమా? అసలే స్టైలు. కొంచెం వాళ్ళు వదిలేయాలి ప్రశాంతంగా. మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత ఏమంటారు వేసేసి మళ్ళీ వెళ్ళిపోవాలి. మనకు బాగా క్లోజ్ సర్కిల్ అనుకోండి, గొడవ లేదు, కలిపి ఇద్దరం చెరుకు పూలు వేసుకుని పీల్చేద్దాం. లాజర్ గారికి ఇప్పుడు కొత్త వాళ్ళందరూ వచ్చి చూసేస్తున్నారు, ఎంత ఎంతగా ఉంటుందో. మొత్తం మీద వచ్చారు. రికార్డ్స్ ఏం రికార్డ్ చేయబడ్డాయంటే, ఇక్కడ సైన్స్ కొంచెం చెప్పి నేను ముగించేస్తాను. చిన్నదాన్ని బతికించేశాడు, చిన్నోడిని బతికించేశాడు, ఈ చిన్నవాడు లాజర్ని బతికించేశాడు. బతికించేటప్పుడు యోహాను ఇచ్చిన ఎక్స్ప్రెషన్ వేరండి, రికార్డ్స్ వేరండి. నాకు ఎన్నిసార్లు చెప్పినా నాకు మజా అనిపిస్తుంది. ఈ రెఫరెన్స్ ఒకసారి చూద్దాం. ఒకసారి 11వ అధ్యాయం 43 చూడండి. 11వ అధ్యాయం 43. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రముతో కట్టబడిన వాడై అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటి యేసు, మీరు అతని కట్లు ఇప్పిపోయాడని వారితో చెప్పున. అక్కడ క్లియర్ కట్గా కొన్ని పదాలు ఉన్నాయి చూడండి. అక్కడ కావాలనే యోహాను గారు అన్యులకు కూడా, ఈ తరం సైన్స్ కూడా సవాల్ చేసే రికార్డ్స్ రాశాడు. ఏమని రాస్తున్నాడు చూడండి. లాజరు బయటికి రా. ఆయన బయటికి రమ్మంటే వచ్చేస్తాడంటే ఆయన జీవానికి అధిపతి. మేరీ, నీకు సబ్జెక్ట్ తెలియాలి. మేరీ, మీరుంటే మా తమ్ముడు చనిపోకపోదునని మీరు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. మీ సిస్టర్స్ ఎదురు నేను చెప్తున్నాను, మీకు విషయం గుర్తుపెట్టుకోండి. పునరుద్ధానము జీవము నేనే. అంటే ఈ లైఫ్కి కర్తను నేనే, రాబోతున్న లైఫ్కి కూడా కర్తను నేనే. పునరుద్ధానము జీవం అంటే నేను ఆ జీవితాన్ని ఇచ్చేవాడినే కాదు, ఈ జీవితాన్ని ఇచ్చేవాడిని. ఈ జీవితాన్ని ఇచ్చేవాడినే కాదు, చెప్పండి, ఆ జీవితాన్ని, కనబడని జీవితాన్ని, కనిపిస్తున్న జీవితాన్ని, రెండిటికి కర్తను నజరుడైన యేసును నేనే అన్నాడు. ఒక మాట అంటున్నాడు అక్కడ, బయటికి రమ్మనగానే లాజరు బయటకు వచ్చేసాడంటే బాగుండు. గ్రంథకర్త బైబిల్ ఊరికి ఏ పదాలు రాయలేదండి. లాజరు బయటికి రమ్మనగానే లాజరు బయటకు వచ్చినని రాస్తే బాగుండు. కానీ ఈ రచయిత అలా రాయట్లేదు. ఎలా వచ్చాడట? చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే ఎలుపులకు వచ్చాను. కాళ్ళు చేతులు కట్టబడిన వాడే ప్రేత వస్త్రం. ప్రేత వస్త్రం అంటే మనం చనిపోయిన తర్వాత మనకు సున్నిలాగా వేస్తారు, అది కాదు. మనకు వైట్ సున్నిలాగా వేస్తారు ఎదర. ఇలా ఎంతో ఒక కొంకుడు పుచ్చింత వేసేసి 4 బిందులు వేసేసి, ఇంకా లాస్ట్ స్థానం కదా, ఇంకా ఆడు ఎలాగ అడగడని, ఇంకా రుద్దరు, ఇంకా ఆడికి ఎలాగ స్నానం చేస్తారు, ఇంకా ఎలాగ కులిపోద్దులే అనేసి అలా దబడి వేసేసి ఒక పౌడర్ టిన్ ఉంటుంది కదండి, ప్రాన్స్ ఏదో తక్కువ రేటును తెచ్చి అడ్డంగా కోసేసి అలా జల్లేసి, ఆ పూలు జల్లేసి, ఇంకా ఆడు కొత్త బట్టలు ఇవ్వడు, ఆ బట్ట వేస్తారు సున్ని, ఆ వైట్ సున్ని అలా వేసి అలా సర్దేసి, మళ్ళీ ఆ సున్నిగా లేకపోతే మనం భయం వేస్తుందని దాని మీద ఒక దండేసి అలా పెట్టేస్తారు. ఇది కాదు ప్రేత వస్త్రం అంటే. మనకు వేస్తున్నారే ఈ సాలువలు, అవి కాదు. ప్రేత వస్త్రం అంటే రింగులు మాదిరి చుడతారు. మనకు చనిపోయినప్పుడు కొట్టేస్తారు చూసారా, ఇలా రింగు. ఆ కట్టుకు మధ్య సిమెంట్ వేస్తారు, మెడికల్లో వాడే సిమెంట్, వైట్ సిమెంట్. ఈ వైట్ సిమెంట్కి ఎలా అయితే వేస్తారో, ఈ పొరకి మధ్య యూదులు ఇక్కడ నుండి నడినెత్తి కింద భాగం నుంచి ఇలా కింది వరకు మొత్తం ఇలా రౌండ్ చూస్తారు. ఈ పొరకి ఈ లేయర్కి మధ్యలో సుగంధ ద్రవ్యం పెడతారు. ఈ సుగంధ ద్రవ్యం దేంతో తయారు చేస్తారంటే, ఎక్కువ దీన్ని కలబంద కలుపుతారు, దానికి కొన్ని పాలు కలుపుతారు. ఇవి కొన్ని మెటీరియల్స్ కలిపిన తర్వాత బాడీ త్వరగా ఎక్స్పైర్ అయిపోదన్నమాట. అవి కలిపి చుట్టేస్తారు. అవి అందుకే ఇది ఎక్కడి నుంచి వచ్చిందని కలిసారు, ఈజిప్ట్ నుంచి వచ్చింది. అందుకే ఈ రోజుకి ఎప్పుడో 3000 సంవత్సరాల క్రితం మమ్మీ ఈరోజు జరుగుతుంది. మమ్మీ అంటే సందురు మమ్మీ కాదు, చెప్పండి, శవం. అప్పుడు మమ్మీ ఇప్పుడు ఎలా ఉందంటే ఆ మెటీరియల్ అలాంటిది. యోసేపు కూడా యాకోబు చనిపోయినప్పుడు 40 రోజులు ఆ యొక్క ఏడుపుల మధ్య వాళ్ళ డాడీని ఇదే దాంతో చుడుతుంటాడు. ఈ కల్చర్ అంతా ఈజిప్ట్లో ఉండేదన్నమాట. ఆ ఈజిప్ట్ నుంచి జ్యూస్ తెచ్చుకున్నారు కనుక వాళ్ళు కూడా అది ఖచ్చితంగా దాన్ని పాటిస్తారు. ఎందుకంటే బాడీ ఎక్స్పైర్ అయిపోకూడదని చుట్టారు. ఆ చుట్టినప్పుడు అది ఎండిపోయిన వెంటనే టైట్గా అయిపోతుంది, చాలా టైట్గా అవుతుంది. అలా టైట్గా ఉన్నప్పుడు నల్లేం. స్పేస్ సూట్ ఎలా అయిపోద్దో అలా అయిపోద్ది టైట్గా. అలా టైట్ అయిపోయినప్పుడు నల్లేం. కానీ లాజర్ని బయటికి రానగానే బయటకు వచ్చాడండి. ఎలా వచ్చేసాడు?
మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నిద్రపోయే ముందు ఒకసారి గూగుల్లో చూడండి, లాజరస్ సమాధిని కొట్టండి, వస్తుంది. లాజరస్ సమాధి ఎలా ఉంటుందంటే మనకులాగా ఎలాగా ఎదురుగుండి ఒక రాయేసి పుట్టిన తేదీ చనిపోయిన తేదీ అని ఉండదు. లాజరస్ సమాధి ఆ మెట్లు ఉన్నాయా, సేమ్ ఆ మెట్లు రాతి మెట్లు ఉంటాయి, ఇంకా దగ్గరకు ఉంటాయి. ఇలా స్ట్రైట్ దిగలేము, ఇలా పక్కకి దిగాలి. అలా సైడ్ బై సైడ్ దిగి ఇలా దిగి మళ్ళీ ఎల్ సేపు వెళ్ళి మళ్ళీ అటు దిగితే అటు యూ సేపు కరువు ఉంటుంది. ఆ రాతి సమాధి లోపల తవ్వేసి ఆ అండర్లో ఎక్కడో సుమారు ఒక 5-6 అడుగుల లోపల ఆ కింద పెట్టుంటుంది. ఎవరిది? లాజరస్ సమాధి. అక్కడెక్కడో చీకట్లో ఆ రాతి సమాధిలో ఇలా పక్కకి నడిచి రావాల్సిన ఆ మెట్లు ఒక్కడే వచ్చేసేటండి బయటికి. మళ్ళీ నేను అంటున్నాను, ఆ రోజు ఆ సమాధి ముందున్న వాళ్ళు ఏమైపోయి ఉంటారు చెప్పండి? పిచ్చోళ్ళు అయిపోయి ఉంటారండి ఆ రోజు. ఆయన ఇలా బయటకు వచ్చినట్టు పిచ్చెక్కిపోయి ఉంటుంది. ఎలా వచ్చేసిన వెంటనే ఆయన ఎలా వచ్చాడు? ఆ రుమాలు అలాగే తలకే ఉందట, ఆ వస్త్రాలు అలాగే ఉన్నాయంట, వచ్చేసాడు. ప్రభువా అన్నాడు. ఇంకంతే, అందరికీ చెప్పండి, ఏంట్రా ఈ వింత, వాసన వస్తాడన్నా ఏకంగా బయటకు వచ్చేసాడట్రా, వాసన రాలేదు ఏకంగా మనిషి బయటకు వచ్చేసాడు అన్నాడు. ఈ రికార్డు కావాలని రాశాడు. ఆ మాట అలాగే ఉంచండి. ఇప్పుడు 20వ అధ్యాయంకి రండి. 20వ అధ్యాయంకి రండి. యోహాను సువార్త 20వ అధ్యాయం ముగించేద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 20వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారి సమాధి గురించి రాస్తున్నాడు. 20వ అధ్యాయం 7వ వచనం. నారబట్లు పడుంటయు ఆయన తల రుమాలు నారబట్టి ఉండక వేరుగా ఒక చోట చుట్టబడి ఉండుటయు చూసెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యులు లోపలికి పోయి చూసి నమ్మెను. ఇక్కడ రాయబడిన విషయం చూడండి. లాజరు లేచినప్పుడు లాజరు యొక్క ప్రేత వస్త్రం ఎవరితో ఉంది? లాజరుతోనే ఉంది. నెక్స్ట్, లాజరు లేచినప్పుడు లాజరు యొక్క తల రుమాలు ఎవరితో ఉంది? లాజరుతోనే ఉంది. కానీ ఇక్కడ రివర్స్ జరుగుతుంది చూడండి. యేసు ప్రభు వారు కూడా తిరిగి లేచారు. ఆయన తిరిగి లేచినప్పుడు ఆయన ప్రేత వస్త్రం ఆయనతో లేదు. వస్త్రం ఒక దిక్కునుంది, ఆయన వేరొక దిక్కున ఉన్నాడు. నెక్స్ట్, తల రుమాలు ఒక చోటు ఉంది, ఆయనకు వేరు. అంటే ఇప్పుడు ఆయన తిరిగి లేచిన తర్వాత ఆ వస్త్రాలు ఆయనతో లేవా? ఉండవు. ఏం చెప్పాలనుకుంటున్నాడు ఈ రచయిత? ఏం సైన్స్ ఏం చెప్పాలనుకుంటున్నాడు ఏంటంటే, లాజరు తిరిగి లేచింది ఈ 60 ఏళ్ళ జీవితంలోకే లేచాడు. యేసు ప్రభు తిరిగి లేచింది చెప్పండి మరొక డైమెన్షన్లోనికి లేచాడు. అంటే ఏంటి సార్ అంటే, విజిబుల్ ఇన్విజిబుల్ అంటారు. దృశ్యము చెప్పండి, అదృశ్యం. దృశ్య ప్రపంచానికి ప్రేత వస్త్రము తలరువాల అవసరమేమో కానీ చెప్పండి, అదృశ్య ప్రపంచంలోనికి తిరిగి లేచిన వాడికి వస్త్రాలతో పనే లేదు. ఆ దేహం ఎలా ఉంటుంది తెలుసా? మహిమతో నిండిపోయి ఉంటుంది. అంటే అది వేరొక డైమెన్షన్. చాలామంది అడుగుతారు, దేవుడు మాకు కనబడట్లేదు అంటే, నీకు ఎందుకు కనబడతాడు? చచ్చిపో, కనబడతాడు. చచ్చిపోతే ఎలా కనబడతాడంటే, నువ్వు వేరొక డైమెన్షన్లోకి వెళ్తావు. అంటే నీకు వేరొక డైమెన్షన్ వస్తుంది, వేరొక కోణం ఉంది. ప్రపంచం ఎప్పటికీ చూడగలిగేది 3 డైమెన్షన్. సైన్స్ చెప్తుంది 10 డైమెన్షన్స్ ఉన్నాయి. 10 3 మనకు అర్థం అవ్వట్లేదు. 10 యేసుక్రీస్తు వాళ్ళు ఇస్తుంది 10 11 12 ఏ డైమెన్షన్? ఈ డైమెన్షన్ ఇంకా అంతని మరొక ప్రపంచంలోకి తిరిగి లేచాడు. అదృశ్య ప్రపంచాన్ని దృశ్య ప్రపంచాన్ని కలిపి ఆయన తిరిగి లేచాడు కనుక యోహాను స్పష్టంగా రాశాడు. ఏమని తెలుసా? లాజరు మళ్ళీ 60 ఏళ్ళ జీవితంలోకి బతికాడు కనుక ఆయన వస్త్రాలు ఆయనతోనే ఉన్నాయి, ఆయన రుమాలు ఆయనతోనే ఉంది. యేసుక్రీస్తు వారు మరొక అదృశ్య ప్రపంచంలోకి తిరిగి లేచాడు కనుకే ఆయన వస్త్రాలు ఆయనతో లేవు. చాలామంది వంకరోళ్ళు అడుగుతున్నారు, మేఘాల మీద వస్తాడట. ఎంత కామెడీ అండి. యేసుక్రీస్తు వారు మేఘాల మీద ఎలా వస్తాడంటే, మేఘం అనేది అదొక ఏదైనా మెటీరియల్ అండి. మేఘం అనేది అదొక వాయువు మీద 70-80 కేజీల బరువు ఉండే ఒక మనిషి ఎలా నిలబడగలడండి? మేఘాల మీద యేసుక్రీస్తు వారు రావడం ఏంటని ఎటకారం చేసేస్తున్నారు. నేను అడుగుతున్నాను, మేఘాల మీద యేసుక్రీస్తు రావడం అంటే అది అదర్ డైమెన్షన్ రా నాయన, నీకు అర్థమవుతుంది. ఆ డైమెన్షన్ వేరు. నువ్వేమి నమ్ముతావంటే దున్నపోతు మీద దేవుడు వస్తున్నాడంటే నమ్ముతావు నువ్వు. మరి దున్నపోతు మరి ఆ స్పేస్ నుంచి ఎలా వచ్చేదో నాకు అర్థమవుదు. స్పేస్ నుంచి దున్నపోతు వచ్చేది తెలుసా? దున్నపోతు మీద దేవుడు వస్తాడంటే నమ్మేస్తావు. కానీ మేఘాల మీద దేవుడు వస్తాడంటే అంటే నువ్వు చెప్పింది మేము నమ్మాలి. మేము చెప్పింది అది అదర్ డైమెన్షన్ అని చెప్తే నువ్వు నమ్మవు. నీ ఊహలకు అందదులే నువ్వు అనుమానంగా చూసినంతకాలం. నెక్స్ట్, ఈయన ఎలా లేచాడు? మరలా చిన్నది లేచింది,
షాడ్ న్యూస్. మళ్ళీ కొన్ని రోజులకి చచ్చిపోయాడు. వాళ్ళ నాన్నగారు కూడా చనిపోయారు. చిన్నవాడు లేచాడు, కొన్ని రోజులకి చనిపోయాడు. వాళ్ళ అమ్మగారు కూడా చనిపోయారు. నెక్స్ట్ లాజరు లేచాడు, లాజరు కూడా కొన్ని రోజులకి చనిపోయాడు. యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడు, ఇంకెప్పటికీ మరణించాడు. అదే మన నిరీక్షణ, అదే మన ఆశ. అంటే ఆయన ఏం చూపించాలనుకుంటున్నాడంటే, మొదటి రాకల్లో నేను వచ్చినప్పుడు ఇదిగో ఈ మరణానికి మూలం ఒకటి ఉంది, పాపం. ఆ పాపాన్ని తీసేశాను. నెక్స్ట్ మరణానికి మూలమైన పాపాన్ని తీసేశాను. నెక్స్ట్ పాపానికి మూలమైన మరణాన్ని తీసేయడానికి రెండవ రాకల్లో రాబోతున్నాను. అంటే రెండవ రాకల్లో ఏం జరుగుద్ది? మనకు ఆశ ఉండిపోయిందిగా, నాకు మా అక్క బతకాలి, మా నాన్న బతకాలని, మీకు మీ ప్రియులు బతకాలని, ఆ బిడ్డలు ఎదురికి వాళ్ళ అమ్మ నాన్న బతకాలని. ఆ ఆశ ఎప్పుడు నెరవేరుద్ది? ఆయన రెండవ రాకల్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ రోజు భౌతికంగా ఉన్నప్పుడు ఈ చనిపోయిన వాళ్ళందరినీ బతికించాడు. ఒకరోజు ఆయన భౌతికంగా కనబడడానికి ఈ ప్రపంచంలోకి రాబోతున్నాడు. ఆ రోజు ఒక సాంగ్ పాడుతూ ఉంటాం. ఒక సాంగ్, ఏ సాంగ్ అది చూడండి ఒకసారి. మొదటి కొరింథీ పత్రిక 15 నుండి. మొదటి కొరింథీ పత్రిక 15 నుండి. ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు రాయబడిన వాక్యము నెరవేరును. సాంగ్ ఇది, గుర్తుపెట్టుకోండి. ఇప్పటి నుంచే నేర్చుకోండి. ఒకరోజు మనం పాడబోయే సాంగ్ ఇది. ఆ రోజు ప్రపంచం చివరి గీతం ఇది. నేర్చుకోండి, బట్టి పెట్టండి. ఆ పాట ఏంటో చెప్తున్నారు చూడండి. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా మమ్మల్ని ఎంత ఏడిపించిన నీ ముళ్ళెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపానుకున్న బలము ధర్మశాస్త్రం, వీటన్నిటిని సిలువ కేసు కొట్టేసిన యేసు నాదుడు మూలముగా మనకి జయము జయము జయము. దేవునికి స్తోత్రము స్తోత్రము స్తోత్రము. ఇది ఫైనల్గా ప్రపంచం పాడబోయే పాట, గుర్తుపెట్టుకోండి. ఆ రోజు మనం పాడబోయే పాట, మరణమా తల్లిని తండ్రిని విడదీస్తావు, పిల్లల్ని బిడ్డల్ని విడదీస్తావు, భార్యని భర్తని విడదీస్తావు, స్నేహితుల్ని విడదీస్తావు, వ్యాధులతో బాధలతో ఇబ్బంది పెట్టి తల్లిదండ్రులని దూరం చేసి పడేస్తావు. మరణమా సిగ్గుపడిపో, ఇంక నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు, మమ్మల్ని ఏమీ చేయలేవు అనడానికి నిన్నే తొంగలో దొక్కున్నాడు, మా చేయి పట్టుకున్నాడు. ప్రతి ఒక్కరి ఆశ ఒకరోజు నెరవేరుతుంది. అది ఎంత బాగుంటుందంటే, ఆ రోజు మన ప్రియులు మనతో పాటు తిరిగి చెప్పండి లేస్తారు. ఆ లైఫ్ ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుందండి. ఆ లైఫ్ తుమ్ములు ఉండవు, తొగ్గులు ఉండవు, అలసర్లు ఉండవు, బీపీలు ఉండవు, షుగర్లు ఉండవు, తెల్లంటికలు రావు, గోద్రేజ్ ఆయిల్తో పని ఉండదు, ఏ ఇబ్బందులు ఉండవు. అసలు ఆ ఫోటోకి ఈ ఫోటోకి ఎంత తేడా వచ్చిందని ఇబ్బందులు ఏముండవు. ఆ లైఫ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్. అలా నిత్యం అలా ఉంటాం. ఎలా ఉంటామంటే బైబిల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, అచ్చు యేసుక్రీస్తు వారు ఎలా ఉంటారో చెప్పండి. యోహాను పత్రికలో ఉందిగా, అలాగే ఉంటాం, ఆయనను పోలి ఉంటాం. అంటే అందరి ఇమేజ్ ఇప్పుడు కొంచెం నల్లగా, తెల్లగా, పొట్టుగా, పొట్ట, ఎవ్వారం, బట్ట ఉన్నాయి. ఇప్పుడు అలా ఉండవు. అందరి ఇమేజ్లు ఒకలా ఉంటాయి. మరి అందరూ ఒకలా ఉంటే ఎలా గుర్తుపడతామండి అంటే, ఆయన గుర్తుపడతాడులే, ఆయనకి తెలుసు. అలా ఎలా గుర్తుపడతాడు? ఆ డైమెన్షన్స్ వేరు, ఇందులో అయితే గుర్తుపడతాం కానీ అందులో గుర్తుపడతాం, అందులో అన్నీ తెలిసిపోతాయి. ఆయనని పోలు ఉంటాం, ఆయనలాగే ఉంటాం. అందరం ఒకే ఇమేజ్లో దేవదూతల్ని పోలు ఉంటాం. ఆ లైఫ్ రాబోతుంది. బాధపడుతున్న వారులారా, దుఃఖపడుతున్న వారులారా, బైబిల్ సెలవిస్తుంది, నిరీక్షణ లేని ఇతరుల వల్లే దుఃఖపడకండి. ఎంతవరకు దుఃఖపడాలో అంతవరకు. మన ప్రియులు చనిపోయారని బాధపడతాం, కానీ అదర్ సైడ్ ఎక్కడో ఆ దుఃఖంలోంచి ఒక ధైర్యం, ఒకరోజు మళ్ళీ మా ప్రియులను మేము చూస్తాం. ఈ రెండు కళ్ళుతో నా దేవుడిని ఒకరోజు మేఘాల మీద చూస్తా అన్నది ఎంత వాస్తవమో, ఇదే రెండు కళ్ళుతో నా చనిపోయిన నా ప్రియులు క్రీస్తునందు నిద్రించిన వారైతే, ఇదే రెండు కళ్ళుతో నా యేసు ప్రభుతో పాటు నా ప్రియులను కూడా చూస్తాను.